ఘనంగా గద్దర్ సినీ అవార్డుల సంబరం. అవార్డుని ప్రదానం చేసిన సీఎం రేవంత్, అవార్డులు స్వీకరించిన అల్లు అర్జున్, బాలకృష్ణ. ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం. గత ప్రభుత్వం ఒక్కరికే అమ్మఒడి ఇచ్చింది. హామీలను 80% పూర్తి చేశామన్న పార్థసారథి. కేటీఆర్ పై కేసు నమోదు. సీఎం రేవంత్ తో కించపరిచారని కంప్లైంట్. ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ బల్మూరి. రాజధాని నిర్మాణం ఆగదన్న నారాయణ. జగన్ ఆపాలని చూస్తున్నారని ఆరోపణ. ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకుంటున్నామన్న మంత్రి. రైతుల సమస్యలపై గొంతెత్తితే డైవర్ట్ చేస్తున్నారు. పొదిలి వెళ్తే రాళ్లు వేయించారు. దిగజారుడు రాజకీయం చేస్తున్నారన్న జగన్. పొదిలి పోలీస్ స్టేషన్లో స్వల్ప ఉద్రిక్తత. సీఐ, వైసీపీ నేత చెవిరెడ్డి మధ్య వాగ్వాదం. పీఎస్లోకి వెళ్లేందుకు వీల్లేదని అడ్డుకున్న సీఐ. అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారు. భవిష్యత్తులో టీడీపీ నేతలు కూడా అనుభవిస్తారు. ఏపీలో ప్రజాస్వామ్య పాలన లేదన్న పెద్దిరెడ్డి. సినీ పరిశ్రమకు ఏం కావాలో చెప్పండి, అవసరమైన సహకారం అందిస్తాం. టాలీవుడ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న రేవంత్. కూర్మాలో అగ్ని ప్రమాదంపై పవన్ సీరియస్. లోతుగా విచారించాలని పోలీసులకు ఆదేశం. గ్రామం పునరుద్ధరణపై దృష్టి సారించాలని సూచన. హైదరాబాద్ కాంగ్రెస్ సమావేశంలో గందరగోళం. విజయారెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆందోళన. దానం నాగేందర్ ను నిలదీసిన విజయారెడ్డి వర్గీయులు. ఎక్కడికి పారిపోలేదు, హైదరాబాద్ లోనే ఉన్నా. పోలీసుల నోటీసులపై దర్శి ఎమ్మెల్యే స్పందన. పొదిలిలో పర్మిషన్ తీసుకున్నామన్న బూచేపల్లి. పాములేరు వాగులో పడి 2 మృతి. విజయవాడ నుంచి వచ్చిన 4 పర్యాటకులు. దర్యాప్తు చేపట్టిన మారేడుమిల్లి పోలీసులు. సీసీ కెమెరాల బిజినెస్ ముసుగులో గంజాయి బయటపెట్టిన రాజానగరం పోలీసులు. 2 అరెస్ట్, భార్యాభర్తలు పరారు. మణిపూర్లో భారీగా ఆయుధాలు స్వాధీనం. 328 ఆయుధాలు సీజ్ చేసిన పోలీసులు. నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో సోదాలు. వరల్డ్ చెస్ క్రికెట్ ఛాంపియన్ సౌత్ ఆఫ్రికా. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియాపై విజయం. తొలిసారి ఐసీసీ ప్రపంచ కప్ గెలుచుకున్న సౌత్ ఆఫ్రికా.